హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గరికపాటి గారి గురించి నెగిటివ్ గా మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి సార్. అంటే ఆయన చీకటి కోణాలు, ఆయన చీకటి భాగవతాలు అంటే చెప్పు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా నెగిటివ్ ప్రచారం గరికపాటి గారి పైన ఇప్పుడు చేస్తున్నారు? వాళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణలు ఏంటి? మీరేం చెప్తారు సార్ ఆయన గురించి? గరికపాటి జీవితంలో చీకటి కోణాలు, ఉమ్, గరికపాటి మొదటి భార్య సంచలన ఆరోపణలు, ఉమ్, ఇలాంటి టాపిక్ల మీద విపరీతంగా మొదలైనవి. ఆయన మీద వీడియోలు అవి లక్షల్లో జనం కూడా చూస్తున్నారు. ఉమ్, సో మామూలుగానే మనకి గరికపాటి, చాగంటి వీళ్ళిద్దరూ వెరీ పాపులర్. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి, కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. అయితే గరికపాటి విషయంకి వచ్చేసరికి ఆయన అవధానాలు ఎక్కువ చేశాడు. అంటే ఆయన మహాసహస్రావధానం చేశాడు. తర్వాత 8 అష్ట శత ద్విశత అవధానాలు చేశాడు. వందలాది అష్టావధానాలు ఆయన చేశారు. సో అంటే పాండిత్యం ఉంది ఆయనకి. ధారణా బ్రహ్మరాక్షసుడు అనే బిరుదు కూడా ఉంది. అట్లాగే ఆయన పద్యకావ్యాలు కూడా దాదాపు 20 దాకా పద్యకావ్యాలు రాశాడు. అట్లాగే ఆయనలో కొంత అభ్యుదయ భావాలు కూడా, ఒక రకమైన అభ్యుదయ భావాలు ఉన్నాయి. ఆయన అందుకనే వాళ్ళ పిల్లలకు కూడా శ్రీశ్రీ అని, మహాకవి శ్రీశ్రీ పేరు, అంతకుముందు తెలుగు మహాకవి గురిజాడ పేరు, ఇద్దరు గురిజాడ ఒక అబ్బాయి పేరు, శ్రీశ్రీ అబ్బాయి పేరు పెట్టాడంటేనే ఆయన కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే ఆయన లైఫ్లో చాలా కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. మనం మాట్లాడేటప్పుడు కొంతమంది హర్ట్ అవుతారు, మనకి తెలియకుండా. మనకి ఇంటెన్షన్ ఉండదు వాళ్ళని అర్ట్ చేయాలని, కానీ వాళ్ళు హర్ట్ అవుతారు. అలాగా ఈయన వందలాది ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు చాలామంది హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి వక్తల వల్ల, ప్రొఫెషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో, నిజానికి తమిళ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగా అక్కడ కూడా కాంట్రవర్సీలు ఉంటాయి. సో అలాగే ఈయన కాంట్రవర్సీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, బ్రీఫ్గా ఆయన బయోగ్రఫీ చెప్పుకుంటూ వాళ్ళ ఆరోపణలు చెప్పుకుందాం. ఈయన 1958 సెప్టెంబర్ 14 తేదీ వెస్ట్ గోదావరి జిల్లాలో పెంటపాడు మండలంలో బోయిపాడు అనే గ్రామంలో పుట్టాడు. వీళ్ళ నాన్న పేరు సూర్యనారాయణ, అమ్మ పేరు వెంకటరమణ. ఇతనికి 3 అన్నదమ్ములు, 2 అక్కలు ఉన్నారు. ఇతను చివరివాడు. ఇతను ముందుగా బాగానే చదువుకున్నాడు. దాని తర్వాత విజ్ఞాన్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. తెలుగు పండితుడుగా జాయిన్ అయ్యాడు అక్కడ. అయితే అక్కడ ఎక్కువ కాలం లేకుండా మిగతా లెక్చరర్స్ని కలుపుకొని ఈయన కోనసీమ కాలేజీ అని ఒక 7 మంది లెక్చరర్స్ని కలుపుకొని కోనసీమ కాలేజీ పెట్టాడు. అక్కడ ఈయనకి వాళ్ళకి విభేదాలు వచ్చి ఈయన బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఈ క్రమంలో ఆయనకి ఒక గవర్నమెంట్ టీచర్తో లవ్ ఏర్పడింది. కామేశ్వరు అనే ఆమె గవర్నమెంట్ టీచరు. సో ఆమెతో ప్రేమ నడిపేసరికి ఇంట్లో వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు, వీళ్ళని బయటికి దోసేశారు. సో ఈయన బయటకు వచ్చి, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆమె సంపాదిస్తుండేది, ఈయన పనిపాటు లేకుండా ఇంట్లో వంట పనులు చేస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరికి 2 అబ్బాయిలు పుట్టారు. వాళ్ళ పేర్లు శ్రీశ్రీ, గురిజాడ అని పేరు పెట్టాడు. అయితే ఈయన డబ్బులు, ఆమె సంపాదన లేకపోవడం, ఆమె సంపాదన మీద ఆధారపడడం, రెండోది ఆమెను నానా మాటలు అనడం, ఇలాంటివి జరిగాయని చెప్తున్నారు. దాంతో ఆమె కామేశ్వరి అనే ఆవిడ విడాకులు ఇచ్చేయడానికి రెడీ అయింది. చాలామంది పెద్ద మనుషులు పంచాయతీ చేయడానికి ట్రై చేశారు, బంధువులు, ఫ్రెండ్స్. కానీ ఆమె వినలేదు. నేను ఇతను టార్చర్ భరించలేను అని చెప్పి వెళ్ళిపోయింది. పిల్లలు విషయంలో కూడా ఆమె నువ్వే పెంచుకొనేసి ఆమె పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఆమె ఆరోపణలు ఏంటంటే, ఆమె ఒక వీడియో చేసింది ఆ మధ్య. అతని పేరు కూడా, ఆ నీచుడు పేరు కూడా నేను ఉచ్చరించలేను అన్న స్థాయిలో మాట్లాడింది. అతను నీచుడు, నా పిల్లల్ని కూడా నాకు కానికుండా చేశాడు, నా పిల్లలే నా మీద కేసులు పెట్టారు, ఆ స్థాయిలో వాళ్ళని ప్రేరేపించి నన్ను ఇది చేశాడు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అతని కర్మే అతన్ని శిక్షిస్తుంది, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనేది తేలిపోతుంది అనేది ఆమె చాలా ఆవేదనతో మాట్లాడిన వీడియో ఉంది. ఆ వీడియోని తర్వాత తీయించారని చెప్తున్నారు. బట్ ఆ వీడియో కొంత వైరల్ అయింది. అందులో కొంత భాగం ఆన్లైన్లో ఇప్పటికీ కూడా ఉంది. సో దాని తర్వాత ఇతను శారద అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు లేరు. 2 పిల్లల్ని శారద కూడా తన సొంత పిల్లలాగా పెంచి పెద్ద చేసింది. వాళ్ళు కూడా కొంత వరకు ఈయన పాండిత్యాన్ని పుణికిపుచ్చుకున్నారు. సో ఆ తర్వాత ఈయన ఒక సొంత కాలేజీ కూడా పెట్టాడు. మళ్ళీ వాసవి గురుకులని వరంగల్లో పనిచేసే టైంలో ఈయన మళ్ళీ ఒక సొంత కాలేజీ, హాస్టల్ ఇవన్నీ పెట్టి, తన భార్య, తన అమ్మ, ఈ లోపల నాన్న చనిపోతే అమ్మ ఇతనికి అండగా నిలబడింది.
అమ్మ ఆధ్వర్యంలోనే రెండో పెళ్లి కూడా ఇతనికి జరిగింది. ఉమ్, సో అమ్మ భార్య హాస్టల్లో వంట వ్యవహారాలు చూసుకోవడం అట్లా కొంతకాలం నడిపారు. ఈ లోపల తన ఫ్రెండ్ సత్యనారాయణ రాజు అని ఒక ఫ్రెండ్ ఉంటే, అతను చైతన్య కాలేజీలో ఉంటే, అతని ద్వారా ఈ కాలేజీని కూడా చైతన్య కాలేజీకి అమ్మేసి చైతన్య కాలేజీలో ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాడు. అదే టైంలో ఏబిఎన్లో నవజీవన వేదం పేరుతో ఒక ప్రోగ్రాంలో ఈయన స్టార్ట్ అయ్యాడు. ఈయనకి చెప్పడం ఇంట్రెస్ట్ అనమాట. అలాగే ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అట్లాగే భక్తి టీవీలో మహాభారతం 1818 అంటే 1818 ఎపిసోడ్లు ఈయన దాంట్లో చేశాడు. అలాగే వివిధ ఛానళ్ళల్లో డీడీ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఇంకొన్ని ఛానళ్ళు సివిఆర్ ఛానల్ కాబట్టి ఇలా ఛానళ్ళల్లో చెప్పడం మొదలుపెట్టాడు. పాపులారిటీ వచ్చింది. దాంతో ఈయన బయట కూడా ఆయనకి ఆఫర్లు వచ్చాయి. బయట డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈయనకి 1,00,000 నుంచి 10,00,000 ఒక ప్రోగ్రామ్కి ఇస్తారు. అలాగా ఈయన ఇప్పుడు నెట్వర్త్ 100 కోట్ల నెట్వర్త్. మధ్యలో ఈయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య కూడా ఒకసారి ట్రై చేశాడు. అప్పుడు భార్య శారదని అడ్డుపడి తన్ని కాపాడింది. సో ఇవి కాకుండా ఈయన అనేక కాంట్రవర్సీలు ఉన్నాడు. ముఖ్యంగా మహిళల బట్టల గురించి ఈయన కామెంట్లు మహిళల్ని హర్ట్ చేశాయి. ఫెమినిస్టులు చాలామంది ఈయన మీద వీడియోలు చేశారు. ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఈయన మహిళలకు సారీ చెప్పాడు. దాని తర్వాత మనకు తెలుసు చిరంజీవి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో చిరంజీవిని ఓపెన్గానే అందరి ముందు అవమానించినా కూడా చిరంజీవి పెద్ద మనసుతో ఆయనతో మంచిగానే ఉన్నాడు. అప్పుడు కూడా ఈవెన్ నాగబాబు కూడా గరికపాటి మీద పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్పకు సంబంధించి ఒక స్మగ్లర్ ఇది చేయడం కరెక్టా అన్నట్టుగా మాట్లాడు. చాలా విషయాల్లో కొన్ని కులాలను కూడా ఆయన హత్య చేశాడు. ఆ తర్వాత ఆ కులాలకి సారీ కూడా చెప్పాడు. ఇలాగ ఆయన నిరంతరం కాంట్రవర్సీల్లో ఉంటాడు అనేది ఇప్పుడు ఆయన గురించి చెప్తున్న ఇవి. ఒకటి పర్సనల్ లైఫ్లో మొదటి భార్యని దారుణంగా ట్రీట్ చేసి ఆమె వదిలి వెళ్ళిపోతే ఇది జరిగిందనేది. రెండో పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని ఆమె కానియకున్నాడు చేశాడు ప్రధానమైన ఆరోపణ. రెండో ఆరోపణ ఈయన సంపాదన పెద్ద ఎత్తున కథలు నీతులు పద్యాలు చెప్పి ఈయన 100 కోట్లు డబ్బులు సంపాదించాడు. మూడోది కాంట్రవర్సీలు ఉన్నాయి. ఇది వీళ్ళు ప్రధానంగా చెప్తుండేది. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు టైమింగ్ ఏంటి అంటే ఈ మధ్యనే ఒక న్యూస్ బయటకు వచ్చింది. అక్కడ చంద్రబాబు చాగంటిని ఒక ధార్మిక సలహాదారుడు మోరల్ యాంగిల్లో సలహాదారుడిగా పెట్టుకొని ముఖ్యంగా విద్యార్థులకి చేయడంతో ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి కూడా ఈయన స్పిరిచువల్ టూరిజాన్ని డెవలప్ చేయాలనేది రేవంత్ రెడ్డికి ఉన్న లక్ష్యం. అది మొన్న కూడా సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా హెల్ప్ అడిగాడు. ఎకో టూరిజం అండ్ స్పిరిచువల్ టూరిజం. ఆ స్పిరిచువల్ టూరిజంకి ఈయన ఇన్ఛార్జిగా పెట్టాలి గరికపాటిని అనేది ఆయన అనుకుంటున్నట్టుగా వార్త వచ్చింది. ఇది ఇష్టం లేని తెలంగాణలో కొంతమంది ఆంధ్ర వాడిని తీసుకొచ్చి ఇక్కడ స్పిరిచువల్ గతంలో కేసీఆర్ అలాగే చేశాడు చిన్నజీర్ని. ఇప్పుడు ఈయన కూడా ఆంధ్ర వాడిని తీసుకొచ్చి పెట్టాలి. ఇక్కడ లేరా ఎవరు ఆయనకి సలహాలు ఇచ్చే స్థాయి వాళ్ళు ఎవరు లేరా తెలంగాణలో అని ఈయన మీద వ్యతిరేకతతో ఈ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు అని ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏదేమైనా దానికి ఆయన సమాధానం ఇంతవరకు ఇవ్వలేదు. ఏమిస్తాడో చూడాలి. ఇప్పుడు భార్యాభర్తల గొడవలో మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. వాళ్ళైతే లీగల్గా విడిపోయారు. ఆయన ఆమెకి ఏమన్నా అన్యాయం చేస్తుంటే ఆమె ఫైట్ చేయాలి. ఆమె అది కూడా ఏం చెప్పట్లేదు. తనకి ఏం అన్యాయం చేస్తాడో ఆమె చెప్పట్లేదు. ఆ నీచుడు అది ఇది అంటుంది. సో ఆమె కాంక్రీట్గా ఆరోపణలు చేస్తే మనం మాట్లాడచ్చు. అది కూడా తెలియదు. రెండోది ఈయన డబ్బు తీసుకొని చెప్తున్నంటే అది ఆయన ఇష్టం, ఇచ్చేవాళ్ళు ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడ డబ్బు తీసుకొని చెప్తున్నానా ఫ్రీగా చెప్తున్నానంటే అది నా ఇష్టం, ఛానల్ ఇష్టం కదా, పక్కనోడికి ఏం సంబంధం. రెండోది ఎవరైనా ఫ్రీగా చెప్పుకుంటా జీవితం అతను బతకాలి కదా, అతని ఫ్యామిలీ ఉంటుంది కదా. నువ్వు అతని బోధనలు జనం వింటున్నారు, వీడియోలకి వ్యూస్ వస్తున్నాయి, దానివల్ల అతనికి సంపాదన వస్తుంది. సో దాంట్లో తప్పేం లేదు. అట్లాగే కాలేజీలు పెట్టి అమ్మేయడం, ఎత్తేయడం, విభేదాలు రావడం ఇవి కూడా కామనే. అవి ఏమి పెద్ద నేరాలు కావు. ఇంకా విభేదాలు అంటావా, ఖచ్చితంగా చిరంజీవి విషయంలో ఆయన అలా అనడం కొంత ఇబ్బందిగానే ఉంది. జనాలకి మనకు ఆ వీడియో చూసినా ఇతనికి ఒక్కోసారి అహంకారం అనేది కూడా పెరిగిపోతుంది, ఈగో పెరిగిపోతుంది. ఎందుకంటే పాపులారిటీ విపరీతంగా వస్తుంది. వేలాది లక్షలాది కోట్లాది మంది ఈయన వీడియోలు చూస్తున్నారు. ఈయనకి అదేంటి పద్మశ్రీ అవార్డు కూడా 2022లో మోడీ ప్రభుత్వం ఇచ్చింది. మధ్యలో మోడీని పొగుడుతూ కూడా ఈయన మాట్లాడాడు. సో అలాగా కొన్ని పబ్లిక్ దీంట్లో ఉన్నప్పుడు రెండోది ఈయన బోల్డ్గా మాట్లాడతాడు. నేను ఎక్కువ వీడియోలు వినలేదు కానీ
నాకు చాలా విషయాల్లో ఆయన బాగానే ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే అనేక విషయాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడతాడు. జ్యోతిష్యం అదంతా కూడా మనకి ఆ గ్రహాలు ఎక్కడో ఉంటే నీకు ఇక్కడ జరుగుతుంది అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అలాగే చాలా విషయాల్లో ఈయన సమాజానికి, ఇవాళ సమాజంలో ఉన్న అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చూస్తున్నాం. అట్లాగే